హలో అండి. స్వీట్ పొటాటోస్‌ని ఈ విధంగా ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చిలకడ దుంప, కందగడ్డ అని కూడా అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. దీన్ని 2 సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి ఎడ్జెస్‌ని. తర్వాత దీన్ని మధ్యలో కట్ చేసుకోవాలి. చక్కగా లోపటి వరకి ఉడకాలంటే ఈ విధంగా కట్ చేసుకుంటే బాగా ఉడికిపోతాయి. ఇది హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలకి వీక్లీ 2 టైమ్స్ అయినా ఇలా ఇచ్చామనుకోండి, వీళ్ళకి మలబద్ధకం సమస్య ఉన్నా తగ్గిపోతుందనమాట. ఇలా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసేసుకొని 2, 3 సార్లు ఫ్రెష్‌గా కడిగేసుకోవాలి. దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. ఇలా మొత్తం కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ వాటర్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రెష్ వాటర్ వేసుకొని దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొందరు బెల్లం కూడా వేసుకుంటారు. కానీ మా సైడ్ మాత్రం మేము సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సాల్ట్ వేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మనకి పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయి. పిల్లలకి మరీ గట్టి కాకుండా కొంచెం మృదువుగా ఉడికించుకుంటే సరిపోతుందనమాట. మెత్తగా తగిలితే పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇలా మధ్యలో కట్ చేసుకొని చూపిస్తాను. ఎంత సాఫ్ట్‌గా ఉడికిపోయిందో చూడండి. ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.